ఓం మహాగణపతి నమః. ఈ వారము అనగా మే 4 నుంచి మే 10వ తేదీ వరకు ఉన్నటువంటి వార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ముందుగా మనము ఈ వారంలో ముఖ్యంగా ఉన్నటువంటి గ్రహస్థితిని గనక ఒకసారి గమనించినట్టయితే ఈ వారంలో ముఖ్యంగా మనకి కుజుడు కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నాడు. అదేవిధంగా శుక్రుడు మీన రాశిలో సంచారం చేస్తున్నాడు. రాహువు మీన రాశిలోనే సంచారం చేస్తున్నాడు. రవి వచ్చేసి మనకు మేష రాశిలో ఈ వారంలో సంచారం అనేది ఉంటుంది. ఇక బుధుడు వచ్చేసి మనకి ముఖ్యంగా మేష రాశిలోకి ఈ నెల 7వ తేదీ రోజు అంటే మే 7వ తేదీ రోజు సంచారం అనేది ఉంటుంది. అంటే బుధుని యొక్క మార్పు అనేది ఈ వారంలో గ్రహ సంచారం యొక్క మార్పు అనేది ఉంటుంది. ఇక చూసినట్టయితే మనకు గురువు వృషభ రాశిలో సంచారము, శని మీనరాశిలో సంచారము, కేతు కన్య రాశిలో సంచారము. ఇది ఈ వారంలో స్థూలంగా ఉన్నటువంటి గ్రహస్థితి. ఇక చంద్రుడి యొక్క గ్రహస్థితిని కనుక మనం ఒకసారి గమనించినట్టయితే ముఖ్యంగా చంద్రుడు మనకి కర్కటక రాశి నుంచి కర్కటక రాశి, సింహరాశి, అదేవిధంగా కన్య రాశి, అదేవిధంగా తులా రాశిలో సంచారం అనేది ఉంటుంది. చంద్రుని యొక్క నక్షత్రాల్లో సంచారం కనుక మనం గమనించినట్టయితే ముఖ్యంగా చంద్రుడు పుష్యమి, ఆశ్లేష, మఖ, పూర్వ పాల్గుని, అదేవిధంగా ఉత్తర పాల్గుని, చిత్త, స్వాతి నక్షత్రాల్లో చంద్రుని యొక్క సంచారం అనేది ఉంటుంది. ఇది స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహ సంచారం. ఈ గ్రహ సంచారాన్ని ఆధారంగా చేసుకొని మనము ద్వాదశ రాశుల వారికి ఈ వారంలో ఎలాంటి ఫలితాలు కలుగుతాయో చూద్దాము. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు ఈ వారంలో ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. మేషరాశి వారికి ఈ వారంలో దాదాపు చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మంగళవారము అంటే సోమవారం నుంచి దాదాపుగా మంచి ఫలితాలే అధికంగా మనకి ఈ రాశి వారికి ఈ వారంలో ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతున్నాయి. ముఖ్యంగా ఆదివారం కనుక చూసుకున్నట్టయితే కాస్త పనిలో శ్రద్ధ తగ్గేటటువంటి అవకాశం మీకు కనిపిస్తుంది. ఒకవేళ మీరు ఆదివారం కూడా పనిచేస్తున్నట్టయితే మీరు ఎక్కడైతే పనిచేస్తున్నారో అక్కడ పనిలో శ్రద్ధ తగ్గడం వల్ల ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు మనకు మేషరాశి వారికి ఈ వారంలో గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారము కాస్త వృత్తిలో కాన్సన్ట్రేషన్ అనేది పెట్టండి. కాస్త డైజెషన్ సమస్య కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి తినేటటువంటి ఆహార విషయంలో ఈ మేషరాశి వారు ఆదివారం జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. వృధా ఖర్చులు కూడా ఈరోజు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు ఒకవేళ ఖర్చు చేస్తున్నట్టయితే దానికి ఆచితూచి ఖర్చు చేయడం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇక సోమవారం కనుక చూసుకున్నట్టయితే సోమవారం మీకు చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. వృత్తి పనిచేసే చోట చక్కగా ఉంటుంది. మీ యొక్క అభిప్రాయాలను మీ యొక్క సహోద్యోగులు పరిగణలోకి తీసుకుంటారు. తద్వారా మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. ముఖ్యంగా శత్రునాశనం ఉంటుంది. ప్రయాణాల్లో అనుకూలత అనేది మనకు సోమవారము ఈ రాశి వారికి కనిపిస్తుంది. ధనలాభం కనిపిస్తుంది. కుటుంబంతో ఆనందంగా సంతోషంగా ఉండేటటువంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు మేషరాశి వారికి సోమవారం గోచరిస్తున్నాయి. ఇక మంగళవారము బుధవారం కూడా చాలా చక్కటి ఫలితాలే కనిపిస్తున్నాయి. ఈ మంగళవారము బుధవారం కూడా మీకు మేషరాశి వారికి ఈ వారంలో అనుకూలంగా ఉంటుంది. పెండింగ్లో ఉన్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు. కార్యసిద్ధి అనేది ఉంటుంది. అదేవిధంగా దంపతుల మధ్య ఆనందము సంతోషం కూడా మనకి మంగళవారము బుధవారము చూడవచ్చు. ముఖ్యంగా కోర్టు వ్యవహారాలు కానీ అదేవిధంగా ఏదైనా పోటీకి సంబంధించినటువంటి విషయాలు కానీ వృత్తికి సంబంధించినటువంటి విషయాల్లో చాలా చక్కటి ప్రోగ్రెస్ అనేది మనకు మంగళవారం బుధవారం చూడవచ్చు. ఇక గురువారము శుక్రవారము శనివారం కూడా చాలా చక్కటి ఫలితాలే మీకు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలు ఈ 3 రోజుల్లో అనుకూలంగా ఉంటాయి. వివాహ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. అంతేకాకుండా వృత్తిలో కూడా చాలా చక్కటి ప్రోగ్రెస్ అనేది మనకు ఈ 3 రోజుల్లో చూడవచ్చు. మీ ముఖంలో మంచి తేజస్సు అనేది ఈ 3 రోజుల్లో మేషరాశి వారికి కనిపిస్తుంది. మీడియా రంగంలో ఉన్న వారికి కూడా చాలా చక్కగా ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ భార్యాభర్తల మధ్య కనుక మనస్పర్ధలు ఉన్నట్టయితే ఆ మనస్పర్ధలు కూడా తొలగిపోయి చక్కటి ఆనందము సంతోషం అనేది ఉంటుంది. ముఖ్యంగా వాహన సౌఖ్యం ఉంటుంది. సంతానంతో కూడా అనుకూలమైనటువంటి సమయంగా మనము చెప్పవచ్చు. ఓవరాల్గా చూసినట్టయితే మేషరాశి వారికి చాలా చక్కటి ఫలితాలే ఈ వారం మొత్తము గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఒక ఆదివారము దాదాపు తప్ప మిగతా రోజులు అన్నీ మేషరాశి వారికి అనుకూలంగానే కనిపిస్తున్నాయి. మీరు ఆదిత్య హృదయం పఠించండి. ఈ వారంలో ఒకవేళ పఠించడము లేదా వినడం చేసినా కూడా చాలా చక్కటి ఫలితాలు మేషరాశి వారికి ఈ వారంలో గోచరిస్తాయి. ఇవి స్థూలంగా ఈ రాశి వారికి ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు. వృషభ రాశి వారికి ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు మనం ఒకసారి గమనించినట్టయితే
వీరికి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఈ వారంలో అధికంగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారము, సోమవారము ఈ 2 రోజులు చాలా చక్కటి ఫలితాలు వృషభ రాశి వారికి గోచరిస్తున్నాయి. మీరు దగ్గరి ప్రయాణాలు ఈ ఆదివారము, సోమవారము ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ దగ్గరి ప్రయాణాలు కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా కార్యసిద్ధి ఉంటుంది. మీ యొక్క సోదరులకు కూడా మంచి ప్రోగ్రెస్ ఉంటుంది. సోదరిమణులతో ఆనందంగా, సంతోషంగా గడిపేటటువంటి అవకాశాలు మనకు ఆదివారము, సోమవారము వృషభ రాశి వారికి గోచరిస్తున్నాయి. వృత్తిలో కూడా చక్కటి ప్రశంసలు అనేవి మీరు అందుకుంటారు. చక్కగా ఉంటుంది. మీరు పనిచేసే చోట మీ యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటారు. వారు కూడా మీకు సలహాలు ఇస్తారు. సహోద్యోగుల సహకారాలు మీకు అందుతాయి. తద్వారా చక్కటి ఫలితాలు అనేవి వృషభ రాశి వారు ఈ 2 రోజుల్లో పొందగలుగుతారు. ముఖ్యంగా దాంపత్య సౌఖ్యం ఉంటుంది, ఆనందం ఉంటుంది, సంతోషం అనేది ఉంటుంది. తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. ఎనర్జెటిక్గా ఉంటారు. కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి మీకు ఈ 2 రోజుల్లో చక్కగా పెరుగుతాయి. షేర్ మార్కెట్ కూడా అనుకూలంగా ఉంటుంది. ఆదివారము, సోమవారం బాగుంటుంది. ఇక మనకి మంగళవారము, బుధవారము ఈ 2 రోజులు కనుక ఒకసారి చూసుకున్నట్టయితే ఈ 2 రోజుల్లో ముఖ్యంగా వృషభ రాశి వారు గొడవలకు, మిస్అండర్స్టాండింగ్స్కి దూరంగా ఉండండి. అంటే ఏదైనా మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా, ఏదైనా అపార్థాలు ఉన్నా వాటిని అంతగా రియాక్ట్ కాకుండా ఉండండి. అవి అపార్థాలను గుర్తించండి. వాటికి దూరంగా ఉండండి. వాగ్వివాదాలకు ముఖ్యంగా దూరంగా ఉండడం వల్ల చక్కటి ఫలితాలు అనేవి వృషభ రాశి వారు ఈ వారంలో అంటే మే 4, మే 10 మధ్యలో ఉన్నటువంటి మంగళవారము, బుధవారం పొందగలుగుతారు. అదేవిధంగా కాస్త ముఖ్యంగా ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి విషయాలు కనుక ఏదైనా మీరు డీల్ చేస్తున్నట్టయితే ఈ మంగళవారము, బుధవారము వాటి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందువల్లంటే అంతగా ప్రాపర్టీకి సంబంధించినటువంటి విషయాల్లో కానీ, వాహనానికి సంబంధించినటువంటి విషయాల్లో కానీ అంతగా ఈ 2 రోజుల్లో అనుకూలత అనేది లేదు. ఇక ముఖ్యంగా బంధువుల యొక్క అనారోగ్యం ఏదైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు ఈ 2 రోజుల్లో కనిపిస్తున్నాయి. మానసికంగా కాస్త చింత, చికాకు అనేది ఉంటుంది. అయితే ఈ మంగళవారము, బుధవారము వృషభ రాశి వారు మీకంటూ కాస్త సమయాన్ని వెచ్చించుకోవడం వల్ల చక్కటి ఫలితాలు పొందుతారు. మీకు ఇష్టమైనటువంటి పని చేయండి. లేదా యోగా, ధ్యానము, మెడిటేషన్ లాంటివి చేసుకోవడం వల్ల ఈ మంగళవారము, బుధవారము ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి. ఇక గురువారము, శుక్రవారం కనుక చూసినట్టయితే ఈ గురువారము, శుక్రవారం కూడా పనిలో శ్రద్ధ పెట్టండి. ముఖ్యంగా పనిలో శ్రద్ధ లేకపోవడం వల్ల మీకు అప్పచెప్పినటువంటి పనులు పూర్తి చేయకపోవడం వల్ల ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు ఈ 2 రోజుల్లో కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో ముందుగానే ప్రిపేర్ కండి. ఈ 2 రోజుల్లో మామూలుగా పెడుతున్న శ్రమ కంటే కాస్త అధికంగా శ్రమ పెట్టవలసినటువంటి అవసరం వస్తుంది. దానికి ముందుగానే ప్రిపేర్ కావడం వల్ల చక్కటి ఫలితాలు మీరు పొందగలుగుతారు. కాస్త డైజెషను, డిప్రెషన్ సమస్యలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు చేసే పని ఇక నా వల్ల కాదు అని వాటిని వదిలిపెట్టేటటువంటి ఆలోచనలు మీకు వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మీ స్నేహితులు కానీ, లేదా మీ భార్య కానీ, భర్త కానీ మిమ్మల్ని కాస్త మోటివేట్ చేసేటటువంటి అవకాశాలు మనకు ఈ గురువారము, శుక్రవారము గోచరిస్తున్నాయి. ఇక సంతానంతో ఈ 2 రోజులు గురువారము, శుక్రవారము సమయాన్ని వెచ్చించండి. తద్వారా వృషభ రాశి వారికి చాలా చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి. ఇక శనివారం మళ్ళీ మీకు చాలా చక్కగా అనుకూలంగా ఉంటుంది. పెండింగ్లో ఉన్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు. కొత్త వ్యక్తులను మిత్రులుగా చేసుకోగలుగుతారు. ధనలాభం కనిపిస్తుంది. కార్యసిద్ధి కూడా ఉంటుంది. శనివారం ఏదైతే మీరు పనులు చేపడుతున్నారో ఆ పనులకు చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి. ఇంకా ఓవరాల్గా చూసినట్టయితే ఆదివారము, సోమవారము అనుకూలమైనటువంటి ఫలితాలు. మంగళవారము, బుధవారము మిస్అండర్స్టాండింగ్స్కి, గొడవలకు దూరంగా ఉండండి. ఇక ముఖ్యంగా చూసినట్టయితే మనకి గురువారము, శుక్రవారము, శనివారము ఈ వృషభ రాశి వారు ముఖ్యంగా వృత్తిలో ప్రోగ్రెస్ అనేది పెట్టండి. పనిలో కాన్సన్ట్రేషన్ చేయండి. తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. మీకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా ఆంజనేయ స్వామిని పూజించండి. ప్రతి మంగళవారము ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి దర్శించుకోవడము, పూజించుకోవడం వల్ల చక్కటి ఫలితాలు అనేవి వృషభ రాశి వారికి ఈ వారంలో పొందగలుగుతారు. ఇవి స్థూలంగా మీకున్నటువంటి ఈ వారంలో ఫలితాలు. మిథున రాశి వారికి ఈ వారంలో మే 4 నుంచి మే 10 వరకు కనుక ఫలితాలు కనుక చూసినట్టయితే వీరికి దాదాపుగా ఉత్తమమైనటువంటి ఫలితాలే అధికంగా ఈ వారంలో గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారము, సోమవారము కాస్త ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. మీరు వృత్తిలో కూడా కాస్త శ్రమ అధికంగా పడవలసినటువంటి అవసరము మిథున రాశి వారికి ఈ 2 రోజుల్లో ఆదివారము, సోమవారంలో ఉంటుంది. ముఖ్యంగా మీ యొక్క సహోద్యోగులు అంతగా సహాయ సహకారాలు అందించకపోవడం లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు మిథున రాశి వారికి గోచరిస్తున్నాయి. ధన నష్టం ఉంటుంది. కాస్త స్లగ్గిష్గా ఉంటారు. ఖర్చులు కనిపిస్తున్నాయి. కంటికి కానీ లేదా భార్యకి కానీ అనారోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా
ఈ 2 రోజుల్లో డబ్బుకు సంబంధించినటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా అప్పులు అడిగినా కూడా ఆ అప్పులు ఇవ్వకుండా ఉండడం మంచిది. అవి తిరిగి రావడం కాస్త కష్టమవుతుంది. కాబట్టి మనకు ఆదివారము, సోమవారము ఆ విషయంలో జాగ్రత్త పడండి. ఇక మంగళవారము, బుధవారం మళ్ళీ మీకు చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. ఎనర్జిటిక్‌గా ఉంటారు. ఆత్మాభిమానము లేదా కాన్ఫిడెన్స్ అనేవి బాగా పెరుగుతుంది. దగ్గరి ప్రయాణాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. షేర్ మార్కెట్ బాగుంటుంది. మనకి మంగళవారము, బుధవారం ఈ 2 రోజుల్లో చక్కగా ఉంటుంది. ధనలాభం కనిపిస్తుంది. మీ యొక్క ఏదైనా మనసులో బాధ కానీ, ఎమోషన్స్ కానీ ఎవరితోనైనా షేర్ చేసుకోవడానికి ఈ 2 రోజులు చక్కటి సమయంగా మనము గుర్తించవచ్చు. మీకు దగ్గర వాళ్ళు లేదా మీ యొక్క భార్య కానీ, భర్తతో కానీ షేర్ చేసుకోవడం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు మంగళవారం, బుధవారం మీరు పొందగలుగుతారు. ధనలాభం కనిపిస్తుంది. అదేవిధంగా సోదరులకు కూడా ప్రోగ్రెస్ కనిపిస్తుంది. వృత్తిలో కూడా ప్రశంసలు అనేవి మనకు మిథున రాశి వారికి 2 రోజుల్లో కనిపిస్తున్నాయి. ఇక గురువారము, శుక్రవారం కనుక చూసుకున్నట్టయితే గురువారం, శుక్రవారము ముఖ్యంగా అపార్థాలకు దూరంగా ఉండండి. వాగ్వివాదాలకు దూరంగా ఉండండి. ఇంట్లో చిన్న చిన్న సమస్యలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య కాస్త గొడవలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి సంయమనం పాటించండి, ఓపికగా ఉండండి. తద్వారా మంచి ఫలితాలు అనేవి మీరు ఈ గురువారము, శుక్రవారము ఈ రాశివారు పొందగలుగుతారు. అయితే ప్రాపర్టీకి సంబంధించినటువంటి విషయాల్లో కూడా మీరు జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఈ 2 రోజుల్లో ఎంతైనా ఉంటుంది. బ్యాలెన్స్ అనేది లూజ్ కాకుండా ఉండండి. అంటే మీరు ఏ పని చేసినా కూడా, ఏ మాట మాట్లాడినా కూడా బ్యాలెన్స్ అనేది లూజ్ కాకుండా ఉండండి. జాగ్రత్తగా ఉండండి. తద్వారా మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు. అయితే మనకు గురువారము, శుక్రవారం ఈ 2 రోజులు మీకంటూ ఒక సమయాన్ని కేటాయించుకోండి. మీకు నచ్చినటువంటి పని చేయండి. పుస్తక పఠనం ఇష్టం ఉన్నట్టయితే దాన్ని చదవండి. ఏదైనా మీకు నచ్చినటువంటి పనిని చేయడం వల్ల ఈ 2 రోజుల్లో మీరు చక్కటి ఫలితాలు పొందగలుగుతారు. ఇక శనివారం కనుక చూసుకున్నట్టయితే మనకి శనివారం కూడా కాస్త పనిలో శ్రద్ధ పెట్టవలసినటువంటి అవసరము కనిపిస్తుంది. డైజెషన్, డిప్రెషన్ సమస్యలు కనిపిస్తున్నాయి. కాబట్టి శనివారం ఆ విషయంలో జాగ్రత్త పడండి. తీసుకునేటటువంటి ఆహార విషయంలో జాగ్రత్త పడండి. ఇంకా ఓవరాల్గా కనుక ఈ రాశి వారికి చూసుకున్నట్టయితే మిథున రాశి వారికి 4వ తేదీ నుంచి మే 10వ తేదీ వరకు ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఆదివారము, సోమవారము ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండండి. మంగళవారము, బుధవారము, గురువారము, మంగళవారము, బుధవారము ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఎనర్జెటిక్గా ఉంటారు. అనుకున్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు. షేర్ మార్కెట్లో కూడా చాలా చక్కటి ఫలితాలు మనకు మంగళవారము, బుధవారం కనిపిస్తున్నాయి. ఇక గురువారము, శుక్రవారం కనుక చూసుకున్నట్టయితే మిస్అండర్స్టాండింగ్స్కి దూరంగా ఉండడం అనేది చెప్పదగినటువంటి సూచన. శనివారము పనిలో కాన్సన్ట్రేషన్ చేయడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన. ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు మిథున రాశి వారికి పోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా మనకి మహాలక్ష్మిని, శ్రీ మహాలక్ష్మిని పూజించండి. ఈ వారంలో చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుకున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు మిథున రాశి వారికి కలుగుతాయి. ఇవి స్థూలంగా మీ రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు. కర్కాటక రాశి వారికి ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే కర్కాటక రాశి వారికి చాలా వరకు ఈ వారంలో అంటే మే 4 నుంచి మే 10 వరకు చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారము, సోమవారము చాలా చక్కగా ఉంటుంది. అనుకున్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు. కార్యసిద్ధి అనేది ఉంటుంది. వృత్తిలో అభివృద్ధి, ప్రోగ్రెస్ కనిపిస్తుంది. పనికి తగినటువంటి ప్రశంసలు మీరు అందుకోగలుగుతారు కర్కాటక రాశి వారు. అదేవిధంగా దాంపత్య జీవితంలో కూడా చాలా చక్కటి ఆనందము, సంతోషం అనేది ఉంటుంది. మనస్పర్ధలు కనుక ఉన్నట్టయితే ఆ మనస్పర్ధలు కూడా తొలగిపోయి సంతోషం అనేది కలుగుతుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. ముఖ్యంగా ఏదైతే అనారోగ్యం కనుక కాస్త ఉన్నట్టయితే కర్కాటక రాశి వారికి ఈ వారము ఆదివారము, సోమవారము ఆరోగ్యం అనేది తప్పకుండా కుదుటపడుతుంది. సమాజంలో కూడా గౌరవం, మర్యాదలు అనేవి పెరుగుతాయి. మానసిక స్థితి బాగుంటుంది. ధనలాభం బాగుంటుంది. అదేవిధంగా కుటుంబంతో సంతోషంగా, ఆనందంగా గడిపేటటువంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు ఆదివారము, సోమవారము కనిపిస్తున్నాయి. ఇక మంగళవారము, బుధవారం కనుక చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ మంగళవారము, బుధవారము ఖర్చుకు సంబంధించినటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరము మనకి కర్కాటక రాశి వారికి ఉంటుంది. ధన నష్టం కనిపిస్తుంది. పనుల్లో ఆటంకాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ 2 రోజులు ముందుగానే ప్రిపేర్ అయి ఉండండి. వాటికి తగ్గటువంటి ప్లానింగ్ అనేది ముందుగానే చేసుకోవడం వల్ల ఏదైతే ఆటంకాలు పనుల్లో ఉన్నాయో ఆ ఆటంకాలు తొలగిపోయేటటువంటి అవకాశాలు మనకు ఉంటాయి. అదేవిధంగా ఈ 2 రోజుల్లో లోన్కు సంబంధించినటువంటి వ్యవహారాలు కానీ, మనీకి సంబంధించినటువంటి వ్యవహారాలు కానీ, అప్పులు ఇవ్వడం కానీ, అప్పులు తీసుకోవడం లాంటివి కానీ చేయకుండా ఉండడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా సంతానం కానీ, భార్యకు కానీ ఈ 2 రోజుల్లో కాస్త ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడండి. అవమానాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ 2 రోజులలో మీకు కర్కాటక రాశి వారికి ఆ విషయంలో కాస్త
జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక గురువారము శుక్రవారం కనుక చూసుకున్నట్టయితే గురు శుక్ర శనివారాలు ఈ 3 రోజులు కూడా మనకి కర్కాటక రాశి వారికి చాలా చక్కటి ఫలితాలే కనిపిస్తున్నాయి. సోదరి సోదరులతో బంధువులతో ఆనందంగా గడుపుతారు. దగ్గరి ప్రయాణాలు ఈ 3 రోజులలో ఉండేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. అయితే ఆ దగ్గరి ప్రయాణాలు కూడా సక్సెస్ఫుల్గానే మనకు ఈ రాశి వారికి ఉంటాయి. ముఖ్యంగా మీరు పనిచేసే చోట మీకు తగినటువంటి ప్రతిఫలం అనేది లభిస్తుంది. మీరు ఏదైతే మీ యొక్క సలహాలు మీ యొక్క సహోద్యోగులు స్వీకరిస్తారు. అంతేకాకుండా మీ యొక్క పనికి తగినటువంటి ప్రశంసలు కూడా కర్కాటక రాశి వారు ఈ 3 రోజుల్లో అంటే గురువారము శుక్రవారం శనివారం పొందేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. షేర్ మార్కెట్ బాగుంటుంది. అదేవిధంగా ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసినా కూడా కొనడము అమ్మడం లాంటి విషయాల్లో చక్కటి ఫలితాలు కలుగుతాయి. వ్యాపారము ఏదైతే ఒకవేళ మీరు వ్యాపారం కనుక చేస్తున్నట్టయితే ఆ వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా ఈ 3 రోజులు అనేవి కర్కాటక రాశి వారికి చాలా చక్కగా ఉంటుంది. ఓవరాల్గా చూసినట్టయితే చాలా చక్కటి ఫలితాలు ఈ 3 రోజులలో కనిపిస్తున్నాయి. అయితే ఈ కర్కాటక రాశి వారికి మే 4 నుంచి మే 10 ఈ వారం మొత్తం కనుక చూసినట్టయితే ఆదివారము సోమవారము చాలా చక్కటి ఫలితాలు అనుకున్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు. మంగళవారము బుధవారము ఖర్చు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా గురువారము శుక్రవారము శనివారం మళ్ళీ మీకు చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. దగ్గరి ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఎనర్జెటిక్గా ఉంటారు. కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ముఖ్యంగా పనుల్లో కూడా సక్సెస్ అనేది ఉంటుంది. అయితే ఈ రాశి వారికి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి మంగళవారం అంటే హనుమంతుణ్ణి పూజించడం వల్ల మీకు చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. ప్రతి మంగళవారము మీరు హనుమంతుని యొక్క గుడికి వెళ్ళి హనుమంతుని దర్శించుకోవడము లేదా ఏదైనా పూజ చేసుకోవడం వల్ల ఈ రాశి వారికి ఈ వారంలో అనుకున్నటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇవి స్థిరంగా ఈ రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు. ఇక సింహరాశి వారికి ఈ వారంలో ఉన్నటువంటి ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే ముఖ్యంగా సింహరాశి వారికి కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలు ఈ వారంలో గోచరిస్తున్నాయి. వీరికి చూసినట్టయితే ఆదివారము సోమవారము ఈ 2 రోజులు కాస్త ఖర్చులు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఆరోగ్య సమస్య ఉండేటటువంటి అవకాశాలు సింహరాశి వారికి ఈ 2 రోజుల్లో కనిపిస్తున్నాయి. లేదా దూర ప్రయాణాలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ప్రయాణాలు కనుక ఈ ఆదివారము సోమవారం కనుక చేస్తున్నట్టయితే ఆ ప్రయాణంలో కాస్త ఇబ్బందులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ ప్రయాణానికి సంబంధించినటువంటి ప్లానింగ్ ముందుగానే చేసుకోవడం వల్ల ఈ రాశివారు చక్కటి ఫలితాలు పొందగలుగుతారు. నిద్రలేమి సమస్యలు కనిపిస్తున్నాయి. స్వయంకృతాపరాధం వల్ల ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు ఈ 2 రోజుల్లో కనిపిస్తున్నాయి. కాస్త షార్ట్ టెంపర్ వల్ల మీ యొక్క మాట తీరు వల్ల కాస్త ఇబ్బందులు పడేటటువంటి అవకాశాలు మనకు సింహరాశి వారికి ఈ 2 రోజుల్లో అనగా ఆదివారము సోమవారము గోచరిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. లేజీగా ఉండకండి, జెలస్గా ఉండకండి. బంధువులతో కానీ స్నేహితులతో కానీ విరోధాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈరోజు సింహరాశి వారు ఎంత సంయమనము ఓపిక పాటిస్తే అంత చక్కటి ఫలితాలు అనేవి మీకు కలుగుతాయి. ఇక మనం చూసినట్టయితే మంగళవారము బుధవారము ఈ 2 రోజులు చాలా చక్కగా ఉంది. మీ యొక్క అనుకున్నటువంటి పనులు మళ్ళీ మీరు పూర్తి చేయగలుగుతారు. మానసికంగా సంతోషంగా ఉంటారు. ఎనర్జెటిక్గా ఉంటారు. కార్యసిద్ధి ఉంటుంది. మీరు పనిచేసే చోట కూడా చక్కటి ఫలితాలు అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ 2 రోజుల్లో మీకు కలుగుతాయి. మంగళవారము బుధవారము అదేవిధంగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు కనుక ఉన్నట్టయితే ఆ మనస్పర్ధలు కూడా తొలగిపోయి అనుకూలత అనేది ఈ 2 రోజులలో కలుగుతుంది. ఇక గురువారము శుక్రవారం కనుక చూసుకున్నట్టయితే ఈ 2 రోజుల్లో పనుల్లో మీకు ఆటంకాలు కలిగేటటువంటి అవకాశాలు మనకు సింహరాశి వారికి కనిపిస్తున్నాయి. అదేవిధంగా వృత్తిలో అధికమైనటువంటి శ్రమ పెట్టిన తర్వాతనే మీరు అనుకున్నటువంటి ఫలితాలు అనేవి ఈ 2 రోజుల్లో మీకు కలుగుతాయి. ఏ వారం గురువారము శుక్రవారం ఈ 2 రోజుల్లో అలాంటి ఫలితాలు మనకు కలుగుతాయి. సహోద్యోగులు కూడా అంతగా సహాయ సహకారాలు అందించకపోవడం లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఈ 2 రోజుల్లో మనకు కనిపిస్తున్నాయి. ఖర్చు ఉంటుంది, అనవసరమైనటువంటి ఖర్చు ఉంటుంది. కాబట్టి మీరు ఒకవేళ ఖర్చు ఏదైనా చేస్తున్నట్టయితే ఆ ఖర్చుకు తగినటువంటి ప్లానింగ్ చేసుకోవడం లేదా ఆ ఖర్చు మీకు తప్పదు, ఇక ఇది మనం కంపల్సరీ ఇదే వస్తువు కొనాలి అనుకున్నట్టయితేనే మాత్రమే ఖర్చు చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. లేదంటే ఆ దుబారా ఖర్చు అంతగా మీకు అనుకూలత అనేది ఉండదు. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడండి. ముఖ్యంగా అవమానాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కూడా ఈ 2 రోజులలో జాగ్రత్తగా ఉండండి. గురువారము శుక్రవారం. ఇక శనివారం చూసుకున్నట్టయితే శనివారం మళ్ళీ మీకు చాలా చక్కటి ఫలితాలే అధికంగా మనకు సింహరాశి వారికి గోచరిస్తున్నాయి. అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ ఏదైనా ఒకవేళ ఇన్వెస్ట్మెంట్స్ కనుక చేస్తున్నట్టయితే శనివారం రోజు ఆ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించినటువంటి విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. కొనడము అమ్మడము వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాల్లో మనకు శనివారం అనేది
వీరికి అనుకూలంగా ఉంటుంది. మీరు పనిచేసే చోట వృత్తిలో ప్రశంసలు కూడా మీరు పొందగలుగుతారు. ఇవి స్థూలంగా మనకు సింహరాశి వారికి ఈ వారంలో ఉన్నటువంటి ఫలితాలు. ఓవరాల్గా చూసినట్టయితే ఆదివారము సోమవారము ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరము. షార్ట్ టెంపర్ వల్ల ఇబ్బంది పడేటటువంటి అవకాశం కనిపిస్తుంది సింహరాశి వారికి మే 4 నుంచి మే 10 మధ్యలో ఆదివారము సోమవారము. అయితే స్వయంకృత అపరాధం విషయంలో కాస్త స్వయంకృతం అపరాధం వల్ల ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మంగళవారం బుధవారం మళ్ళీ చక్కగా అనుకూలంగా ఉంటుంది. అనుకున్నటువంటి పనులు మీరు చేయగలుగుతారు. ఇక గురువారం శుక్రవారం ముఖ్యంగా మీరు ఖర్చు విషయంలో జాగ్రత్త పడవలసినటువంటి అవసరము ఎంతైనా ఉంటుంది. అనవసరమైనటువంటి ఖర్చు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. శనివారము చక్కగా ఉంటుంది. దగ్గరి ప్రయాణాలు ఉంటాయి. దగ్గరి ప్రయాణాలు కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటాయి. ఇవి స్థూలంగా ఈ రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు. అయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా మీరు ఆదిత్య హృదయాన్ని పఠించండి, వినండి. తద్వారా మంచి ఫలితాలు అనేవి ఈ రాశి వారికి ఈ వారంలో కలుగుతాయి. ఇవి స్థూలంగా సింహరాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు. కన్యారాశి వారి ఫలితాలు కనుక ఈ వారంలో ఒకసారి మనం గమనించినట్టయితే కన్యారాశి వారికి దాదాపు ఈ వారం మొత్తము చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారము సోమవారం కనుక చూసుకున్నట్టయితే ఆదివారం సోమవారం చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. లాభదాయకంగా కనిపిస్తుంది. మీరు చేస్తున్నటువంటి పనుల్లో లాభదాయకంగా ఉంటుంది. ప్రాఫిటబుల్గా కనిపిస్తుంది. అన్ని విషయాల్లో అనుకూలత ఉంది. ధనార్జన కనిపిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి అనేది కనిపిస్తుంది. దాంపత్య జీవితంలో ఆనందము సంతోషం అనేది ఉంటుంది. బంధువులతో కూడా ఆనందంగా సంతోషంగా ఉండేటటువంటి అవకాశాలు మనకు అధికంగా మనకి కన్యారాశి వారికి ఈ మొదటి 2 రోజులు అనేది కనిపిస్తుంది. ఇక చూసుకున్నట్టయితే తర్వాత మనకి మంగళవారము బుధవారము ఈ 2 రోజులు కాస్త ఆరోగ్య సమస్యలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దూర ప్రయాణాలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఒకవేళ దూర ప్రయాణాలు కనుక ఉన్నట్టయితే వాటికి తగినటువంటి ప్లానింగ్ అనేది ఈ రెండు రోజుల్లో చేసుకోవడం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ముఖ్యంగా ఏదో బాధ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది లేదా నిద్రలేమి సమస్య, నిద్ర పట్టకపోవడం లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనకి కన్యారాశి వారికి ఈ 2 రోజుల్లో గోచరిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. లేజీగా ఉండకండి, జలస్గా ఉండకండి. బంధువులతో స్నేహితులతో విరోధాలకు దూరంగా ఉండండి. మాట తీరును గమనించుకోండి. కాస్త కఠినంగా మాట్లాడేటటువంటి అవకాశాలు ఈ 2 రోజుల్లో కనిపిస్తున్నాయి. కాబట్టి ఓపికగా ఉండండి, సంయమనం పాటించండి. తద్వారా మనకి కన్యారాశి వారికి ఉత్తమమైనటువంటి ఫలితాలు ఈ మంగళవారము బుధవారము కలుగుతాయి. ఇక గురువారము శుక్రవారము శనివారం ఈ 3 రోజులు కన్యారాశి వారికి చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. కార్యసిద్ధి అనేది ఉంటుంది. అంటే మీరు ఏదైతే పని చేస్తున్నారో, ఏదైతే పనిని మొదలు పెట్టారో ఆ పని పూర్తి అయ్యేటటువంటి అవకాశాలు మనకు అధికంగా గోచరిస్తున్నాయి. వృత్తిలో అభివృద్ధి ఉంటుంది. మంచి ప్రోగ్రెస్ అనేది ఉంటుంది. అదేవిధంగా పనికి తగినటువంటి ప్రశంసలు మీరు పొందగలుగుతారు. మనస్పర్ధలు భార్యాభర్తల మధ్య కానీ ఉన్నట్టయితే ఆ మనస్పర్ధలు కూడా తొలగిపోతాయి. ఆనందము సంతోషం అనేది ఈ 2 రోజులలో ముఖ్యంగా మనకి గురువారము శుక్రవారం శనివారం వరకు కూడా మనకు కనిపిస్తున్నాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. సుఖమైనటువంటి నిద్ర ఉంటుంది. ఏదైనా కొత్త లుక్ లాంటిది మీరు ప్రయత్నం చేయాలనుకుంటే ఈ 2 రోజుల్లో ఈ 3 రోజుల్లో ప్రయత్నం చేయొచ్చు. తద్వారా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. తృప్తికరమైనటువంటి భోజనం ఉంటుంది. మంచి కుటుంబంతో ఆనందంగా సంతోషంగా గడిపేటటువంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు కన్యారాశి వారికి ఈ 3 రోజులలో గోచరిస్తున్నాయి. ఇవి స్థూలంగా కన్యారాశి వారికి ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు. ఈ రాశివారు ముఖ్యంగా విష్ణు సహస్రనామం వినడము లేదా చదవడం వల్ల ఈ వారంలో మీకున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. తులారాశి వారికి ఈ వారంలో కనుక మనము రాశి ఫలితాలు కనుక చూసినట్టయితే తులారాశి వారికి దాదాపు వారం మొదటి భాగం మొత్తము చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. వీరికి ఆదివారము సోమవారము చాలా చక్కగా ఉంటుంది. ఏదైతే వృత్తి విషయంలో చాలా చక్కగా ఉంటుంది. అంటే పనిచేసే చోట మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా కార్యసిద్ధి ఉంటుంది. పనికి తగ్గ ఫలితము అనేది దక్కుతుంది. సోషల్ లైఫ్ అనేది బాగుంటుంది. స్నేహితులతో ఆనందంగా సంతోషంగా గడిపేటటువంటి అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయి. అదేవిధంగా స్నేహితుల వల్ల లాభము, అనుకున్నటువంటి పనులు, సహాయ సహకారాలు అందడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకి తులారాశి వారికి ఈ వారంలో ముఖ్యంగా గోచరిస్తుంది. అంతేకాకుండా ఉద్యోగం గురించి ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అదేవిధంగా ఆ ఉద్యోగం అవకాశాలు కూడా మెటీరియలైజ్ అంటే సక్సెస్ఫుల్ కావడానికి అధికమైనటువంటి మనకు అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇక చూసినట్టయితే దాంపత్య జీవితంలో కూడా చక్కగా ఉంటుంది. బంధువులు, స్నేహితులు మీకు అనుకూలంగా ఉంటారు. మానసికంగా సంతోషంగా ఉంటుంది. సక్సెస్ అనేది కనిపిస్తుంది. అదేవిధంగా ధనార్జన కనిపిస్తుంది. ఓవరాల్గా ఈ మనకి చూసుకున్నట్టయితే బుధవారం వరకు చాలా చక్కటి ఫలితాలే మనకు తులారాశి వారికి ఈ వారంలో గోచరిస్తుంది. ఇప్పటి వరకు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక గురువారము, శుక్రవారం, శనివారం కనుక ఈ 3 రోజులు చూసుకున్నట్టయితే కాస్త దూర ప్రయాణాలు ఏదైనా ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ ప్రయాణాల్లో కూడా కాస్త చింత, చికాకు అంత అనుకూలంగా లేకపోయేటటువంటి అవకాశాలు మనకు ఈ 3 రోజుల్లో, చివరి 3 రోజుల్లో కనిపిస్తున్నాయి. కాబట్టి వీటికి సంబంధించినటువంటి ప్లానింగ్ అనేది మనం ముందుగానే చేసుకోవడం వల్ల అది ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఈ 3 రోజుల్లో, ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా మీకు అనుభవంలోకి రాకుండా ఉంటాయి. ఇక చూసుకున్నట్టయితే కాస్త నిద్రలేమితనము, ఖర్చు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్య సమస్యలు కూడా మనకి చివరి 3 రోజులలో ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి. ముఖ్యంగా చిన్న చిన్న గొడవలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంట్లో చిన్న చిన్న గొడవలు కానీ లేదా స్నేహితులతో కానీ చిన్న చిన్న గొడవలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వాటిని సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. సంయమనం పాటించండి, ఓపికగా ఉండండి. తద్వారా మనకి తులారాశి వారికి ఈ వారంలో చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఓవరాల్గా చూసినట్టయితే మీకు బుధవారం వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. తర్వాత గురువారం, శుక్రవారం, శనివారము ఆరోగ్య విషయంలోనూ, ప్రయాణ విషయంలోనూ జాగ్రత్త పడినట్టయితే మంచి ఫలితాలు ఈ తులారాశి వారు పొందగలుగుతారు. మీరు ముఖ్యంగా శనీశ్వరుని పూజించండి. తద్వారా మీకు చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఈ వారంలో ముఖ్యంగా శనికి సంబంధించినటువంటి పూజ ఏదైనా కూడా, జపం కానీ ఏదైనా కూడా చేసుకోవడం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు. అదేవిధంగా హనుమంతుణ్ణి పూజించడం వల్ల కూడా మీరు ఈ వారంలో చక్కటి ఫలితాలు అనేవి పొందగలుగుతారు. ఇవి స్థూలంగా మనకి తులారాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు. వృశ్చిక రాశి వారికి ఈ వారంలో కనుక మనం చూసినట్టయితే వృశ్చిక రాశి వారికి చాలా చక్కటి ఫలితాలు ఈ వారం మొత్తము గోచరిస్తున్నాయి. ముఖ్యంగా చూసినట్టయితే ఆదివారము కాస్త మనకి ముఖ్యంగా పనులు అనేవి నెమ్మదిగా జరుగుతాయి. మీకన్నా కాంపిటీటర్స్ ముందున్నారు అనేటటువంటి భావన మీ మనసులో కలుగుతుంది. అయితే దైవ దర్శనాలు అనేవి ఆదివారం ఉండేటటువంటి అవకాశాలు మనకు అధికంగా గోచరిస్తున్నాయి. మీరు ఈ యోగా, ధ్యానము చేయడం వల్ల చక్కటి ఫలితాలు అనేవి పొందగలుగుతారు. ధార్మికమైనటువంటి కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం అనేది మనకు ఈ ఆదివారం అనేది కనిపిస్తుంది. లేదా గుడులకు, గోపురాలకు సందర్శించేటటువంటి అవకాశాలు, పూజలు చేసేటటువంటి అవకాశాలు మనకు ఈ ఆదివారం అనేది ముఖ్యంగా గోచరిస్తుంది. అదేవిధంగా తండ్రితో కానీ, సంతానంతో కానీ కాస్త గొడవలు ఉండేటటువంటి అవకాశాలు మనకి ఈ ఆదివారం వృశ్చిక రాశి వారికి గోచరిస్తుంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి, సంయమనం పాటించండి. తద్వారా చక్కటి ఫలితాలను మీరు పొందగలుగుతారు. ఇక సోమవారము, మంగళవారము, బుధవారము, గురువారం, శుక్రవారం వరకు దాదాపు ఈ అన్ని రోజులు మీకు చాలా చక్కటి ఫలితాలే అధికంగా ఈ వారంలో గోచరిస్తున్నాయి. ముఖ్యంగా వృత్తికి సంబంధించినటువంటి విషయాల్లో చాలా చక్కగా ఉంటుంది. అనుకున్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు. మీ యొక్క అభిప్రాయాలను మీ యొక్క సహోద్యోగులు పరిగణలోకి తీసుకుంటారు. తద్వారా మీరు చక్కటి ఫలితాలు పొందగలుగుతారు, ప్రశంసలు పొందగలుగుతారు. నూతన ఉద్యోగ అవకాశాల గురించి ఎదురు చూస్తున్న వారికి నూతన ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి. అవి కూడా సక్సెస్ఫుల్గా ఉంటుంది. అదేవిధంగా సోషల్ నెట్వర్కింగ్ వల్ల మీరు అంటే మీకున్నటువంటి పరిచయాల వల్ల లాభదాయకంగా అనేది మనకు ఈ వారంలో చూడవచ్చు. ముఖ్యంగా సోషల్ లైఫ్ అనేది బాగుంటుంది. స్నేహితులతో, బంధువులతో ఆనందంగా గడుపుతారు. నూతన ప్రాజెక్ట్స్ మొదలుపెట్టేటటువంటి అవకాశాలు కూడా మనకి వృశ్చిక రాశి వారికి ఈ వారంలో కనిపిస్తుంది. మానసికంగా సంతోషంగా ఉంటారు. ఇన్వెస్ట్మెంట్స్ వల్ల చక్కటి లాభాలు కూడా మనకి వృశ్చిక రాశి వారికి ఈ వారంలో చూడవచ్చు. అన్ని విధాలా బాగుంటుంది. వృత్తి వ్యాపారాల్లో కూడా అభివృద్ధి ఉంటుంది. బంధువులు, స్నేహితులు కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తారు. తద్వారా చక్కటి ఫలితాలు అనేవి మనకి వృశ్చిక రాశి వారికి ఈ వారంలో అధికంగా గోచరిస్తున్నాయి. ఇక శనివారం కనుక చూసుకున్నట్టయితే కాస్త ప్రయాణాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ ప్రయాణాలకు సంబంధించినటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా కాస్త చిన్న చిన్న గొడవలు ఉండేటటువంటి అవకాశాలు శనివారం గోచరిస్తున్నాయి. కాబట్టి ఆ గొడవలకు సంబంధించినటువంటి విషయాల్లో కాస్త సంయమనం, ఓపిక పాటించడం వల్ల వృశ్చిక రాశి వారికి ఈ వారం మొత్తము చాలా చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి. ఓవరాల్గా చూసినట్టయితే ఆదివారము తప్ప ఆదివారం కూడా చక్కటి ఫలితాలే కలుగుతున్నాయి. దైవ దర్శనాలు అనేవి ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సోమవారం కూడా దైవ దర్శనాలు ఉంటాయి. కాకపోతే సోమవారం నుంచి మొదలుకొని మనకి దాదాపు శుక్రవారం వరకు ఈ యొక్క రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుందనే చెప్పవచ్చు. అయితే ఈ రాశివారు ముఖ్యంగా మహాశివుణ్ణి పూజించడం వల్ల ఏదైతే అనుకూలమైనటువంటి ఫలితాలలో ఇంకా అభివృద్ధి అనేది కలుగుతుంది. తద్వారా ఈ వృశ్చిక రాశి వారు తమకున్నటువంటి అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని
మీరు వాటిని యూజ్ చేసుకునేటటువంటి అవకాశాలు, ఉపయోగించుకునేటటువంటి అవకాశాలు అధికంగా ఉంటాయి. ఇవి స్థూలంగా వృశ్చిక రాశి వారికి ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు. ఇక ధనుసు రాశి వారికి మే 4 నుంచి మే 10 వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు కనుక ఒకసారి గమనించినట్టయితే, ఈ రాశి వారికి ఈ వారంలో రెండవ భాగంలో చాలా చక్కటి ఫలితాలు, ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతున్నాయి. అయితే చూసినట్టయితే ఆదివారము, సోమవారము కాస్త ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఏదో ఒక బాధ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మానసికంగా కాస్త చింత, చికాకు ఉండేటటువంటి అవకాశాలు మనకి ఈ 2 రోజులలో ముఖ్యంగా కనిపిస్తున్నాయి. ఇంట్లో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, అపార్థాలు, గొడవలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి. డైజెషన్ సమస్యలు ఉంటాయి. తీసుకునేటటువంటి ఆహార విషయంలో కాస్త జాగ్రత్తగా ఉన్నట్టయితే వాటిని మీరు అధిగమించగలుగుతారు. ముఖ్యంగా ఫిజికల్కి సంబంధించినటువంటి పనులు చేసేటప్పుడు కానీ, స్టెప్స్ ఎక్కేటప్పుడు కానీ, రోడ్డు క్రాస్ చేసేటప్పుడు కానీ, ఇంట్లో కానీ కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరమే ఎంతైనా ఉంటుంది. ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనవసరమైనటువంటి భయాందోళనలకు దూరంగా ఉండండి. ఇది మీకు చెప్పదగినటువంటి సూచన. ఏదైతే మీ మనసులో ఉంటుందో భయము, ఆ భయము అనేది జరగదు. అయితే ఊరికే ఆ భయము, ఆ ఆందోళన, మానసిక స్థితి ఏదో ఆలోచించడం వల్ల ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయాలను పక్కన పెట్టి మీ యొక్క పనిపైన ఫోకస్ చేయడం వల్ల ఈ 2 రోజుల్లో చక్కటి ఫలితాలు అనేవి ధనుసు రాశి వారు పొందగలుగుతారు. ఇక చూసినట్టయితే మంగళవారము, బుధవారము, సోమవారం, మంగళ, బుధవారాలు కూడా ముఖ్యంగా దైవ దర్శనాలు అనేవి ఉంటాయి. అయితే కాస్త గుళ్ళు, గోపురాలు లేదా ఏదైనా పూజలు చేసేటటువంటి అవకాశాలు మనకు ముఖ్యంగా ఈ మంగళవారం, బుధవారం అధికంగా గోచరిస్తున్నాయి. అయితే ఈ 2 రోజులు ధనుసు రాశి వారికి పనులు అనేవి కాస్త నెమ్మదిగా జరుగుతాయి. అది దానికి సంబంధించినటువంటి ప్లానింగ్ అనేది చేసుకోవడం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అంటే పనులు నెమ్మదిగా జరుగుతాయి కాబట్టి దానికి అనుకూలంగా మీరు ప్రవర్తించుకోవడం వల్ల చక్కటి ఫలితాలు అనేవి పొందుతారు. చారిటీ వర్క్స్ ఏదైనా చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. తండ్రితో కానీ, సంతానంతో కానీ గొడవలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. లాంగ్ ట్రావెల్ ఏదైనా దూర ప్రయాణం కనుక చేద్దాము అని అనుకున్నట్టయితే దానికి సంబంధించినటువంటి ప్లానింగు మనకు ఈ 2 రోజుల్లో చేసుకోవడం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఇక గురువారము, శుక్రవారము, శనివారం కనుక ఈ 3 రోజులు చూసుకున్నట్టయితే చాలా చక్కటి ఫలితాలు ధనుసు రాశి వారికి కనిపిస్తున్నాయి. వృత్తికి సంబంధించినటువంటి విషయాలు చాలా చక్కగా ఉంటుంది. అనుకున్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు. ఏదైతే జాబ్, ఏదైతే ఉద్యోగ అవకాశాల గురించి ఎవరైనా చూస్తున్నట్టయితే ఈ రాశివారు, వారికి ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చే అవకాశాలు మనకు అధికంగా గోచరిస్తున్నాయి. గురువారము, శుక్రవారము, శనివారము. అయితే అవి కూడా సక్సెస్ఫుల్గా అయ్యే అవకాశాలే అధికంగా కనిపిస్తున్నాయి. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. సోషల్ లైఫ్ అనేది బాగుంటుంది. నెట్వర్కింగ్ వల్ల మీకు అనుకూలత అనేది ఉంటుంది. తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. నూతన ప్రాజెక్ట్స్ అనేవి మొదలు పెడతారు. మానసికంగా సంతోషంగా ఈ 3 రోజులు మీరు ఉంటారు. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే షేర్ మార్కెట్ కానీ లేదా ఇన్వెస్ట్మెంట్స్ కనుక చేస్తున్నట్టయితే ఈ 3 రోజుల్లో చక్కటి ఫలితాలు అనేవి మీకు పొందగలుగుతారు. ఇక అన్ని విషయాల్లో బాగుంటుంది. సక్సెస్ అనేది ఉంటుంది. ఓవరాల్గా చూసినట్టయితే ధనుసు రాశి వారికి చివరి ఈ 3 రోజులు గురువారం, శుక్రవారం, శనివారం చాలా చక్కగా అనుకూలంగా ఉంటుంది. మంగళవారం, బుధవారం, దాదాపు సోమవారం కూడా ఆలయ సందర్శనాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. పనులు నెమ్మదిగా జరుగుతాయి. ఇక ఆదివారం కాస్త చింత, చికాకు, అదేవిధంగా ఏదో మానసికమైనటువంటి ఆందోళన ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవి స్థూలంగా మీకున్నటువంటి రాశి ఫలితాలు. అయితే ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా మీరు హనుమంతుని పూజించండి లేదా సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. ప్రతి మంగళవారము మీరు హనుమంతుని గుడికి కానీ లేదా ఇంట్లో కానీ హనుమంతునికి సంబంధించినటువంటి పూజలు చేసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు అనేవి ధనుసు రాశి వారు పొందగలుగుతారు. ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు అంటే మీకు ఏదైతే ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు ఏదైతే ఉన్నాయో ఆ ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు కూడా తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు అధికంగా అనుభవంలోకి వస్తాయి. ఇవి స్థూలంగా మీకున్నటువంటి రాశి ఫలితాలు. మకర రాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే ఈ వారంలో ముఖ్యంగా మకర రాశి వారికి వారము 2వ భాగంలో కాస్త ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. మొదటి 2 రోజులు చక్కగా ఈ మకర రాశి వారికి ఈ వారంలో ఉంటుంది. అయితే ఆదివారము, సోమవారం కనుక చూసినట్టయితే అనుకున్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు. మీ ముఖంలో మంచి తేజస్సు అనేది ఉంటుంది. కార్యసిద్ధి ఉంటుంది. అదేవిధంగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు కనుక ఉన్నట్టయితే ఆ మనస్పర్ధలు కూడా తొలగిపోయి ఆనందము, సంతోషం అనేది ఈ 2 రోజులలో మనకి మకర రాశి వారికి గోచరిస్తుంది. అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కూడా అనుకూలంగా ఉంటాయి. ఏదైతే పార్ట్నర్స్ ఉంటారో ఆ పార్ట్నర్స్ కూడా మీకు చాలా చక్కటి
అనుకూలమైనటువంటి ఫలితాలు పార్ట్నర్స్ వల్ల కూడా కలిగే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో కూడా అనుకూలంగా కనిపిస్తుంది. మంచి మీ యొక్క పనిచేసే చోట కూడా మంచి ఫలితాలు అనేవి మనకు అధికంగా ఈ 2 రోజుల్లో మనకి మకర రాశి వారికి గోచరిస్తున్నాయి. ఇక మంగళవారము, బుధవారము కాస్త చింత, చికాకు, మానసికంగా ఆందోళన ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనవసరమైనటువంటి భయాందోళనలకు మీరు కాస్త ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు మనకి 2 రోజుల్లో కనిపిస్తున్నాయి. ఇంట్లో చిన్న చిన్న సమస్యలు, మానసికంగా ఇబ్బంది కనిపిస్తుంది. దాంపత్య జీవితంలో ఇబ్బంది కనిపిస్తుంది. అదేవిధంగా తీసుకునేటటువంటి ఆహార విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. డైజెషన్ సమస్యలు కూడా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖర్చులు కూడా అధికంగా అనవసరమైనటువంటి ఖర్చులు కూడా ఉండే అవకాశాలు కూడా మనకి ఈ 2 రోజుల్లో అంటే మంగళవారము, బుధవారము ఈ 2 రోజులలో మనకు గోచరిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో మకర రాశి వారు జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక గురువారం, శుక్రవారం ఈ 2 రోజుల్లో పనులు కాస్త నెమ్మదిగా మకర రాశి వారికి జరుగుతాయి. తండ్రితో కానీ లేదా సంతానంతో కానీ గొడవలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే దైవభక్తి అనేది పెరుగుతుంది. ఈ 2 రోజుల్లో దైవభక్తి అనేది మిమ్మల్ని కాపాడుతుంది. యోగా, ధ్యానము, మెడిటేషన్ చేసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు అనేవి 2 రోజుల్లో కలుగుతాయి. ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతున్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా తొలగిపోయి అనుకూలత అనేది మనకు ఈ గురువారము, శుక్రవారం కలుగుతుంది. ఆలయ సందర్శనాలు కూడా ఉండే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఇక చూసినట్టయితే కాస్త డిప్రెషన్కు కూడా వెళ్ళేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ 2 రోజులు. కాబట్టి ఈ ఏదైతే దైవ దర్శనాలు, అదేవిధంగా ఆలయ సందర్శనాలు మీకు ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనకు కనిపిస్తున్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు రావడానికి సహకరిస్తాయి. ఇక మనం చూసినట్టయితే శనివారము ముఖ్యంగా మంచి ఫలితాలే మనకు గోచరిస్తున్నాయి. వృత్తికి సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా శనివారము అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ అవకాశాలు మీరు చూస్తున్నట్టయితే వారికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా శనివారం అనేది అనుకూలంగా ఉంటుంది. అయితే ఓవరాల్గా చూసినట్టయితే ఆదివారము, సోమవారం చక్కటి ఫలితాలు, మంగళవారము, బుధవారము అనవసరమైనటువంటి భయాందోళనలు, గొడవలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. గురువారము, శుక్రవారము మీకు దైవ దర్శనాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. పనులు నెమ్మదిగా జరుగుతాయి. శనివారము వృత్తికి సంబంధించిన విషయాల్లో చక్కగా ఉంటుంది. ఇవి స్థూలంగా మీకు ఉన్నటువంటి రాశి ఫలితాలు. అదేవిధంగా ఈ రాశి వారికి ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి హనుమంతుని పూజించండి. అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి, లేదా విష్ణు సహస్రనామం వినండి, చదవండి. తద్వారా చక్కటి ఫలితాలు అనేవి మనకి ఈ వారంలో ఈ రాశి వారికి పొందగలుగుతారు. ఇవి స్థూలంగా మనకి మకర రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు. ఇక కుంభరాశి వారికి ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే కుంభరాశి వారికి ముఖ్యంగా అధిక భాగము చాలా అనుకూలమైనటువంటి ఫలితాలే ఈ వారంలో అధికంగా కుంభరాశి వారికి కలుగుతున్నాయి. ముఖ్యంగా ఆదివారము, సోమవారం కనుక చూసుకున్నట్టయితే చక్కటి ఫలితాలే కుంభరాశి వారికి గోచరిస్తున్నాయి. పోటీకి సంబంధించినటువంటి విషయాల్లో చాలా చక్కగా ఉంటుంది. శత్రు నాశనం ఉంటుంది. కార్యసిద్ధి అనేది కనిపిస్తుంది. ఆరోగ్యం అనేది ముఖ్యంగా మెరుగుపడేటటువంటి అవకాశాలు మనకు కుంభరాశి వారికి ఈ వారం మొదటి 2 రోజుల్లోనే కనిపిస్తుంది. కొత్త వ్యక్తులను మిత్రులుగా చేసుకుంటారు. ధనలాభం కనిపిస్తుంది. కుటుంబంతో ఆనందంగా, సంతోషంగా ఉంటారు. ముఖ్యంగా ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి పనులు ఉన్నాయో కుంభరాశి వారు ఈ 2 రోజులలో వాటిని పూర్తి చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంపత్య జీవితం ఆనందంగా ఉంటుంది. కార్యసిద్ధి కనిపిస్తుంది. పోటీకి సంబంధించినటువంటి విషయాల్లో కానీ, కాంపిటీషన్కి సంబంధించినటువంటి విషయాల్లో కానీ మీదే పై చేయిగా ఉంటుంది, చక్కగా ఉంటుంది. లీగలు, కోర్టు వ్యవహారాలు కనుక ఈ సోమవారం ఉన్నట్టయితే వాటికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా మనకు చక్కగా ఈ రాశి వారికి, కుంభరాశి వారికి గోచరిస్తుంది. ఇక మంగళవారం, బుధవారం కూడా అనుకూలంగానే కనిపిస్తుంది. వివాహ ప్రయత్నాలు అనుకూలంగా ఉన్నాయి. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. అదేవిధంగా దాంపత్య జీవితంలో కూడా ఆనందము, సంతోషము అనేది ఈ 2 రోజులలో మనకు గోచరిస్తుంది. వృత్తిలో మీరు అనుకున్నటువంటి పనులు మీరు చేయగలుగుతారు. వాహన సౌఖ్యం అనేది కనిపిస్తుంది. సంతానంతో ఆనందంగా ఉంటారు. మీడియా రంగంలో ఉన్నవారికి చాలా చక్కగా ఉంటుంది. మీ ముఖంలో మంచి తేజస్సు ఉంటుంది. తద్వారా మంచి ఫలితాలు అనేవి ఈ 2 రోజుల్లో మీరు పొందగలుగుతారు. ఇక గురువారము, శుక్రవారము, శనివారము ఈ 3 రోజులు కనుక చూసుకున్నట్టయితే ఈ 3 రోజులు కాస్త చింత, చికాకు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మానసికంగా కాస్త ఇబ్బంది ఉంటుంది. ముఖ్యంగా వృత్తిలో కాస్త ఇబ్బందులు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. స్టెప్స్ ఎక్కేటప్పుడు కానీ, రోడ్డు క్రాస్ చేసేటప్పుడు కానీ జాగ్రత్తగా ఉండండి. అంటే ఫిజికల్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి పనులు చేసేటప్పుడు ఈ 3 రోజుల్లో మనకి కుంభరాశి వారు జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే అనవసరమైనటువంటి భయాందోళనలు అయితే అది కాకుండా కూడా ఇది అవుతుందేమో అనేటటువంటి భయము, ఇబ్బంది
పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి అది మీరు ఏదైతే ఇబ్బంది పడవలసినటువంటి అవసరం ఎంత మాత్రం ఉండదు. అది మీరు మానసికంగానే కాస్త ఇబ్బంది పడుతున్నారని గుర్తించండి. యోగా, మెడిటేషను, ధ్యానము చేయండి. దైవ దర్శనాలు లేదా స్నేహితులతో ఆనందంగా గడిపే ప్రయత్నం చేయండి. తద్వారా మనకు కుంభరాశి వారికి మంచి ఫలితాలు ఈ 3 రోజులలో కలుగుతాయి. మీకున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కుంభరాశి వారికి కలగాలంటే ముఖ్యంగా శనీశ్వరుణ్ణి పూజించండి. తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా హనుమంతుని పూజించండి. తద్వారా ఈ రాశి వారికి ఈ వారంలో ముఖ్యంగా ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇక ఈ వారం మీనరాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే మీనరాశి వారికి ఈ వారం 2వ భాగం మొత్తము దాదాపు మంగళవారం నుంచి చాలా చక్కటి ఫలితాలే అధికంగా మనకు మీనరాశి వారికి గోచరిస్తున్నాయి. ఆదివారము, సోమవారము పనిలో కాస్త శ్రద్ధ తగ్గుతుంది. వృధా ఖర్చులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే సంతానానికి ఈరోజు సమయాన్ని కేటాయించండి. తద్వారా మంచి ఫలితాలు ఈ ఆదివారము మీరు పొందగలుగుతారు. సోమవారం కూడా పొందగలుగుతారు. డిప్రెషను, డైజెషన్ సమస్యలు అనేవి ఆదివారము, సోమవారము అనేవి ఈ మీనరాశి వారికి ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి. ఇక మంగళవారం నుంచి మొదలుకొని దాదాపు శనివారం వరకు చాలా చక్కటి ఫలితాలే అధికంగా మనకు మీనరాశి వారికి గోచరిస్తున్నాయి. మంగళవారము, బుధవారము వీరికి ఏదైతే లీగల్ సమస్యలు కానీ ఆరోగ్య సమస్యలు కానీ ఉన్నట్టయితే ఆ సమస్యలన్నీ తీరిపోయేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే కార్యసిద్ధి అనేది ఉంటుంది. పెండింగ్లో ఉన్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు. ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు కనిపిస్తున్నాయి. దాంపత్య జీవితంలో కూడా చక్కగా ఆనందంగా ఉంటుంది. ధనలాభం కనిపిస్తుంది. కుటుంబంతో ఆనందంగా సంతోషంగా గడిపేటటువంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మీనరాశి వారికి ఈ వారంలో ముఖ్యంగా గోచరిస్తుంది. మంగళవారము, బుధవారము, అదేవిధంగా గురువారం, శుక్రవారం, శనివారం చాలా చక్కగా వ్యాపారంలో చక్కగా ఉంటుంది. పార్ట్నర్స్ మధ్య చక్కగా ఉంటుంది. అదేవిధంగా భార్యాభర్తల మధ్య కూడా ఆనందము, సంతోషము అనేది ఉంటుంది. మనస్పర్ధలు ఉన్నట్లయితే మనస్పర్ధలు తొలగిపోయి సంతోషము, ఆనందము ఉండేటటువంటి అవకాశాలు మనకు అధికంగా మీనరాశి వారికి కనిపిస్తున్నాయి. ఓవరాల్గా చూసినట్టయితే ఈ రాశి వారికి 2వ భాగం అంటే మంగళవారం నుంచి చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. మీరు ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలత పెరగడానికి లేదా మామూలుగా ఏదైతే మనం మంగళవారం నుంచి అనుకుంటున్నామో మంగళవారం నుంచి శనివారం వరకు ఉన్నటువంటి అనుకూలమైనటువంటి ఫలితాల్లో ఇంకా అభివృద్ధి అనేది పొందడానికి ముఖ్యంగా ఆదిత్య హృదయాన్ని పఠించండి. అదేవిధంగా సోమవారం ముఖ్యంగా మహాశివుని పూజించండి, అభిషేకం చేయించండి. తద్వారా ఈ వారంలో ఈ రాశి వారికి చాలా చక్కటి ఫలితాలనేవి కలుగుతాయి. ఇవి స్థూలంగా మీనరాశి వారికి ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు. ఇవి స్థూలంగా మనకు ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు. మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అదేవిధంగా మరొక మంచి టాపిక్తో ఆస్ట్రాలజీ సంబంధించినటువంటి టాపిక్తో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.